3 దశాబ్దాలకు పైగా పెద్ద హీరోలుగా ఉంటున్న షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్లకేమైంది? మన సైన్యం నిత్యం పాకిస్తాన్తో పోరాడుతూ మనం హాయిగా పడుకునేలా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. ప్రధాని మోడీ నుంచి సైన్యాధికారుల వరకు నిద్రలేని రాత్రులు గడుపుతూ సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తూ సైన్యానికి మేమున్నామని ధైర్యాన్నిస్తున్నారు. కానీ ఈ షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్లకేమైంది? ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎయిర్పోర్టుల్లో నవ్వుతూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. హాయిగా సేద తీరేందుకు పారిపోతున్నారని చెప్పాలి. పాతకాలంలో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు సినిమాని బ్రతికించారు. ఈ కాన్లు పెద్దగా పొడిచిందేమీ లేదు, పీకింది అసలేమీ లేదు. కానీ వీళ్ళ యాక్టింగ్కి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కోసం దేశం కోసమైనా స్పందించాలి కదా. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకు దేశం కోసం స్పందించలేదు. చాలా మంది స్పందిస్తున్నారు. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. సెక్యులరిజం అని మనం వారిని వెనకేసుకొస్తుంటే రెచ్చిపోతున్నారు. ఏ డబ్బున్న నాయకుడి కొడుకో హీరోల పిల్లలో సైన్యంలో చేరరు. ఎందుకంటే అంత సత్తా వాళ్ళకి ఉండదు. అందుకే దేశంలో బ్రతకాలంటే ఉచితంగా 3 ఏళ్లు సైన్యంలో సర్వీస్ చేయాలనే రూల్ని తీసుకురావాలి. అప్పుడు కానీ వీళ్ళకి దేశం విలువ, ఆర్మీ కష్టం ఎలా ఉంటుందో తెలిసి రాదు.